ఈ దినమును దేవుణ్ణి ఆరాధించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. ఈరోజు జూలై 30 తారీఖు దేవుడు అనుగ్రహించుడు. ఈ లాస్ట్ రోజు నెలలో మరి దినమును మరి గణపరచడానికి మనల్ని ఎంతోగా ప్రేమించిన ఆ మహనీయుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఆమేన్, హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపము. ఈరోజు ఈ నెలంతా కూడా దేవుడు కాచి నిన్ను కాపాడాడు. మరి అలాగే రేపు సంగతిని రేపు దేవుడు చూసుకుంటున్నాడు. కానీ ఈ దినము దేవుడు నీకు ఇచ్చే ఈ వాగ్దానము ద్వారాగా నీ భారము యెహోవా మీద మోపము. ఉదయమును లేచి నువ్వుని ఆరాధించడం వల్ల ఎంతో గొప్ప ధన్యత. కొంతమంది చూడండి, గర్విష్ఠులుగా దేవుని ఆరాధించరు, ప్రార్థన చెయ్యరు, దేవుని వైపు చూడరు. వారి సొంత ఆలోచనలే, సొంత ప్రయత్నాలే, సొంత జ్ఞానమే ఉపయోగించుకుంటారు. అవి మీ జ్ఞానము ఎంతటిది అని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ దేవుని యందు మనం ఎప్పుడైతే యథార్థవంతులుగా పరిశుద్ధులుగా ఉంటామో, ఆయన మాటకు లోబడతామో, ఆయన మాటకు విధేయతనిస్తామో, అప్పుడు దీర్ఘాయుష్వంతులుగా మనల్ని చేసి తండ్రి మాట బిడ్డలు విన్నప్పుడు ఎలా దీర్ఘాయుష్వంతులతో అలాగే దేవుడు మనల్ని కూడా దీర్ఘాయుష్వంతులుగా చేస్తున్నాడు. తల్లిదండ్రులు బాధ పెట్టకూడదు పిల్లలు, అలాగే పిల్లలను కూడా తల్లిదండ్రులు విస్మరించకూడదని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క లేఖనాల ద్వారా మనము దేవుని యందు దీవించబడి ఉన్నాం. ఈ దేవుడు ఈరోజు నీ దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. ఈ వాక్కు ద్వారాగా ఏమంటున్నాడు? నీ భారము యెహోవా మీద మోపము. నీ భారం ఏదైతే ఉన్నదో యెహోవా యందు మోపు. భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి అని సెలవిచ్చాడు. అలాగే ఆయనే నిన్ను ఆదుకుంటాడట. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీతి న్యాయములతో ఎవరైతే యథార్థంగా దేవుని యందు నిలిచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఎన్నడూ కూడా కదలనీడని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది స్తుతి వందనాలు. ఎంతమంది ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న వారిని అందరినీ దీవించండి. షేర్ చేస్తున్న వారిని, అలాగే అది షేర్ చేయడం అంటే సువార్త ప్రకటించటం, లైక్ చేయడం అంటే అనేక మందికి వీడియో వెళ్ళటం, దానివల్ల కూడా వారు ఎంతో మరి సువార్త ప్రకటిస్తున్నారు. అలాగే ఈ కార్యములను చేయటం వల్ల ప్రతి ఒక్కరికి దీవెన కూడా ఆశీర్వాదంగా మారుతుంది. అవును భాగస్తులు అవుతున్నారు కనుక ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, పాలు పొందడానికి సహాయం చేయమని, వారి గృహాల్లో ఉన్న ప్రతి సమస్య తీర్చి ప్రతి కాడి విరగొట్టి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.